రెడ్డి రెడ్డి గారి అమ్మాయిరా ఓ ప్రేమ ముల్లేదో తెచ్చిందిరా. హే హాయ్ గైస్, వెల్కమ్ టు తోట రాము టెక్ అఫీషియల్. ముందైతే మీరు డెమో చూశారు కదా. మనం అలా ఎడిట్ చేసుకోవాలంటే మీకు ఎలైట్ మోషన్ యాప్ అనేది కావాలి. మీకు డిస్క్రిప్షన్లో ఎలైట్ మోషన్ యాప్ ఇచ్చాను. అక్కడ బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్, ఫ్రీ టెస్ట్, XML ఫైల్స్ అన్నీ ఇచ్చాను. అక్కడ మీకు ఏది ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ముందైతే నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ అనేది మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటే వన్ లిరిక్ ఉంటుంది. మిగతాయి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మధ్య మధ్యలో ఈ బీట్ మార్కుల ఎఫెక్ట్ అనేది నేను యాడ్ చేశాను. కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే టైం లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొన్ని ఫొటోస్ కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడ నుండి అయితే మనం ఫొటోస్ యాడ్ చేయాలో చూసుకోండి. ఇక్కడ మధ్య మధ్యలో మీరు ఫొటోస్ యాడ్ చేయాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఎఫెక్ట్ వదిలేసి ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. దీని తర్వాత ఒక ఫోటోలు కంటిన్యూగా ఉంటాయి. ఇలా ఎండ్ వరకు కూడా మీరు అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. నేనైతే కొన్ని ఫొటోస్ మీకు యాడ్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చిన ఇమేజెస్ మీరైతే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేశాను, 3 డాట్స్ మీద క్లిక్ చేశాను, ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి నెక్స్ట్ బీట్ మార్క్ క్లిక్ వచ్చేసి మిగతా పార్ట్ని కట్ చేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఒక ఫోటో మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి ఇలా 2 ఫింగర్స్తో కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ మీకు వచ్చేది మిగతా పార్ట్ని కట్ చేయండి. ఇలా ఎండ్ వరకు కూడా మీరు అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేశాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ మనం యాడ్ చేశాక ఇప్పుడు ఏం చేస్తామంటే ముందైతే ఫస్ట్కి వచ్చేద్దాం. ఎక్కడైతే మనకి బీట్ మార్కులో చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్గా చూడండి, మీకు ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అనేది నేను ఇచ్చాను. వీటిని ఏం పెట్టుకోమాకండి. ఎక్కడ మీకు గ్రీన్ కలర్లో ఫోటో అని ఉంది కదా, ఈ ఫోటోని మాత్రమే మీరు రీప్లేస్ అనేది చేసుకోండి. ముందైతే ఈ గ్రీన్ కలర్ మీద లేయర్ మీద ట్యాప్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఫొటోస్ని మీరు యాడ్ చేసుకోండి. నేనైతే ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తాను. ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేశాను, ప్లస్ ఐకాన్ మీద టచ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇంకోటి గ్రీన్ లేయర్ ఉంది కదా, దీని మీద టచ్ చేసి మళ్ళీ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి చూడండి స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి ఇంకో ఫోటో మీద క్లిక్ చేయండి. మీరు నేను ఇంకో ఫోటో మీద ట్యాప్ చేశాను, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేశాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు 2 ఫొటోస్ అనేది కూడా మనకి ఇక్కడ అప్లై అయిపోయాయి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు మళ్ళీ గ్రీన్ లేయర్ ఉంది కదా, దీని మీద టచ్ చేసి మళ్ళీ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి ఇంకో ఫోటో మీద మీరు ట్యాప్ చేయండి. నేను ఇంకో ఫోటో మీద ట్యాప్ చేశాను, ప్లస్ ఐకాన్ మీద టచ్ చేశాను. సేమ్ యాజ్ టీజ్గా మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇంకో గ్రీన్ ఫోటో మీద గ్రీన్ కలర్ ఫోటో ఉంది కదా, దాని మీద టచ్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వేసి స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి ఇంకో ఫోటో మీద క్లిక్ చేసి చూపిస్తాను మీకు. ఇంకో ఫోటో మీద ట్యాప్ చేశాను, ప్లస్ ఐకాన్ మీద టచ్ చేశాను. ఇప్పుడు చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు 2 ఫొటోస్ యాడ్ చేశాక ఎఫెక్ట్ అనేది మనకి ఇలా ఉంటుంది. మీరు ఇలాంటి ఎన్ని ఉంటాయో అన్నిటికి కూడా సేమ్ యాజ్ టీజ్గా అప్లై అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇక్కడ కూడా ఒకటి ఉంది. మీరు ఇలా ఎన్ని ఉంటాయో అన్నిటికి కూడా చేసుకోండి. ఇక్కడ ఇంకా 2 ఉన్నాయి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది ఒకటి చూపిస్తాను మీకు. ఇక్కడ సేమ్ యాజ్ టీజ్గా ఒకటే ఫోటో అనేది మనం ఇక్కడ అప్లై అనేది చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ ఫోటో ఈ గ్రీన్ కలర్ మీద టచ్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ఫోటో మీద ట్యాప్ చేశాను, ప్లస్ ఐకాన్ మీద టచ్ చేశాను. మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళాక మళ్ళీ గ్రీన్ కలర్ మీద టచ్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం ఏదైతే ఫోటో అప్లై చేసామో అదే ఫోటో తీసుకోవాలి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. చేస్తే మనకి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకటే కలర్ ఉండాలన్నమాట. ఒకటే గ్రీన్ కలర్ మీద టచ్ చేస్తే 2 ఫొటోస్ కూడా ఒకటే రకంగా ఉండాలన్నమాట. ఓకే, ఇలా ఎక్కడ వరకు ఉంటాయో అక్కడ వరకు అప్లై అనేది చేయండి. ఇప్పుడు ఇవన్నీ చేశాక మనం కంప్లీట్గా ఇప్పుడు పూర్తిగా బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళాక చూడండి ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో సేక్ ఎఫెక్ట్ ఇచ్చాను కదా, సేక్ ఎఫెక్ట్ మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు 3 ఇమేజెస్ ఇచ్చాను. 3 ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ అప్లై అనేది చేశాను. చూశారు కదా ఫ్రెండ్స్, ముందైతే మనం ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక మనం పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ముందు మనం ఎక్కడైతే ఈ ఫొటోస్ ఉంటాయి ఈ ఫొటోస్కి మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై అనేది చేయాలి. డబల్ ఫోటో యాడ్ చేశాను, ఈ ఫోటోని 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే మిగతా పార్ట్ కూడా కట్ చేద్దాం. ఓకే,
ఇప్పుడు ఈ ఫోటోకి ఫస్ట్ ఎఫెక్ట్ అనేది కాపీ చేసాం కదా, దీని మీద ఇప్పుడు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అనేది చేసేయాలి. అంటే ఈ ఫోటో మీరు ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. మీకు ఇలాంటి ఫొటోస్ ఎక్కడ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఇదే ఎఫెక్ట్ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఎక్కడెక్కడైతే ఇలాంటి ఫొటోస్ ఉంటాయో వాటికి మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది మీరు అప్లై అనేది చేయాలన్నమాట. ఎక్కడ ఉంటే అక్కడ వాటికి మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది మీరు అప్లై చేయాలి, ఫస్ట్ ఎఫెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అనేది ఇచ్చాం కదా, ఇప్పుడు పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 2 ఎఫెక్ట్ అనమాట. అంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ అనేది చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి, ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకి చిన్న ఫొటోస్ ఉంటాయి, ఆ ఫొటోస్ దగ్గరకు వచ్చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా మనకి 15.12 మిల్లీ సెకండ్ల కాబట్టి ఫొటోస్ అనేది మళ్ళీ కంటిన్యూగా ఫొటోస్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది ఒక ఫోటోకి ఇచ్చేసి ఈ ఎఫెక్ట్ సెకండ్ ఎఫెక్ట్ ఏం చేస్తారంటే ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి ఇవ్వండి సెకండ్ ఎఫెక్ట్ అనేది. ఇలా ఎండ్ వరకు కూడా ఈ సెకండ్ ఎఫెక్ట్ ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి ఈ ఎఫెక్ట్ అనేది మీరు అప్లై చేయండి. ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ అయితే ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి సెక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, 2 ఎఫెక్ట్లు కూడా ఇచ్చాం కదా, 3 ఎఫెక్ట్ అనమాట. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, 3 ఎఫెక్ట్ ఏం లేదు, ఎక్కడైతే మనం చివరిలో వదిలేసిన ఫొటోస్ ఎన్ని ఉన్నాయో వాటన్నిటికీ కూడా సెకండ్ ఎఫెక్ట్ అనేది థర్డ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై అనేది చేయాలన్నమాట. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. ఇలా వదిలేసిన ఫొటోస్ అన్నిటికీ కూడా ఈ థర్డ్ ఎఫెక్ట్ అనేది మీరు అప్లై చేయండి. ఎండ్ వరకు కూడా ఎన్ని మిగిలిన ఫొటోస్ ఉంటాయో వాటన్నిటికి కూడా ఈ 3 ఎఫెక్ట్ అనేది మీరు అప్లై చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సెక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 3 లేయర్స్ అనేది నీకు ఇక్కడ ఇచ్చాను నేను ఎఫెక్ట్లో. ఇప్పుడు ఏం చేస్తా అంటే లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇక్కడ ఐకాన్ సింబల్ ఉంది, ఐకాన్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా టిక్ మార్క్ అనేది వచ్చేస్తుంది. ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి కాపీ 4 లేయర్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడైతే ఫోటో స్టార్ట్ అయ్యాయో అక్కడ నుండి అంటే ఎగ్జాక్ట్గా 1.2 మిల్లీ సెకండ్ల దగ్గరకు వచ్చేసి మనం ఇక్కడ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి పేస్ట్ 4 లేయర్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకి అప్లై అనేది అయిపోతుంది అనమాట. మళ్ళీ సేమ్ ఏం చేస్తారంటే మీరు ఇదే 4 లేయర్స్ మీద ఇలా టచ్ చేసి ఇలా టిక్ మార్క్ వస్తుంది కదా, వచ్చాక ఇలా ఎండ్ వరకు బీట్ మార్క్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు వచ్చేసేయండి. వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఎండ్ వరకు కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఒక లిరిక్ ఉంటుంది మనకి, ఈ లిరిక్ కూడా మీకు ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ అప్లై అనేది ముందే చేశాను. మళ్ళీ ఈ రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోట రాము.